భాగ్యనగరంలో ప్రస్తుతం ట్రెండీ ఏరియా ఏది అంటే అది మోకిల. మోకిలలో నిఖిల సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులకు ఎంత గుర్తింపు వచ్చిందంటే మోకిల అంటే నిఖిల అనే పేరు వచ్చేంతగా. ఇక్కడ నిఖిల కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. త్వరలో హ్యాండ్ ఓవర్ చేయడానికి నిఖిల సంస్థ రెడీ అయిపోతోంది. ఇక్కడ ఉండడం అంటే ప్రతిరోజు పండగే అన్నంత గ్రాండ్ గా సుపీరియర్ ఎమ్యూనిటీస్ ఎన్నో ఉన్నాయి. ఇవాల్టి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది, అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది. అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు. బట్ ఎన్సిడి ఈస్ లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్, వీఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్. సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్ గా, ఎథికల్ గా, హ్యుమానిటికల్ గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సిడి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏవైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి ఎన్సిడి 110% డెలివరీ చేయడానికి, అలాగే నెక్స్ట్ జన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్లకు తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్ గా, ఎథికల్ గా మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తూ హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనం ఉంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది. సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ సక్సెస్, నాట్ గ్రోత్. రాయల్ పెవిలియన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్లబ్ హౌస్ గురించి మాత్రం చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. వాట్ ఈస్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ ద క్లబ్ హౌస్? మంచి పాయింట్ రైస్ చేశారు మృదుల గారు. మనం రాయల్ పెవిలియన్ కి నేమ్ కి తగ్గట్టుగా ఒక 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. 2 స్విమ్మింగ్ పూల్స్ తో పాటు టెర్రస్ మీద 2 కాఫీ షాపులు ఉంటాయి. అలాగే దాని మీద మూవీ ప్లే చేయడానికి కానీ లేదా ఏదైనా ప్రజెంటేషన్ కానీ మనం స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కిందకు వస్తే మనం ఏసీ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ హాల్స్ 2 క్లబ్ హౌస్ లో కూడా 3 మల్టీపర్పస్ హాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా రెండింటిలో కూడా ఇండోర్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే గృహిణికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కిట్టి పార్టీ ఏరియాలు కానివ్వండి, క్రచ్ కానివ్వండి, అన్ని కూడా మనం 2 క్లబ్ హౌస్ లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మరి మన పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, తల్లిదండ్రులు, అత్తమామలు ఉంటారు, వీరందరికి కూడా మనం ఒక ప్లే ఏరియా అలాగే యాక్టివిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది 2 క్లబ్ హౌస్ లో కూడా. వీటితో పాటు కింద సూపర్ మార్కెట్, బ్యాంకు, స్పా అండ్ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసాం క్లబ్ హౌస్ లో. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే మన రెసిడెంట్స్ అందరూ కూడా మింగిల్ అవటానికి ఒక మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేసాం. సో వీకెండ్స్ సరదాగా సినిమా చూస్తా దే కెన్ బి క్లోజ్. సో ఆ సోషల్ ఫ్రెండ్లీనెస్ కూడా క్రియేట్ చేయడానికి 2 క్లబ్ హౌస్ బాగా ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. అందుకని మనం అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి నెక్స్ట్ జన్ హోమ్స్ నిర్మించాలనే ఉద్దేశంతో 2 క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రొవైడ్ చేసే భాగంలో మామూలుగా జనరల్ గా 40 feet యావరేజ్ న క్లబ్ హౌస్ ఇస్తారు ఒక ఫ్లాట్ కి. సో మనము దగ్గర 100 square feet క్లబ్ హౌస్ ఏరియాని ఓవరాల్ గా ఒక్కొక్క ఫ్లాట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోత్ ద క్లబ్ హౌసెస్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ లావిష్ ఫెసిలిటీస్ టు ద రెసిడెంట్స్.